పరకామణి చోరీ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదికను కోర్టుకు ఇచ్చింది. పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని పరిశీలించాలని సిఐడిని ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరకామణి చోరీ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదికను కోర్టుకు ఇచ్చింది. పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని పరిశీలించాలని సిఐడిని ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చోరీ కేసులో నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ ఈరోజు హైకోర్టులో మధ్యంతర నివేదిక అందజేసింది. పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పి హైకోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలి అని చెప్పి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సిఐడికి ఆదేశాలు జారీ చేశారు. పరకామణిలో చోరీ వ్యవహారంపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. పరకామణి కేసులో దర్యాప్తు చాలా వరకు పూర్తయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని అంశాలపై దర్యాప్తు మిగిలి ఉంది అని కూడా హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బహుశా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది అని కూడా హైకోర్టు పేర్కొంది. కేసు విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు ఏసీబీ హైకోర్టుకు సమర్పించిన మధ్యంతర నివేదిక అంటే రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి అవి ఎప్పుడు సంపాదించారు, అవి ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయి, కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తులు ఏమిటి, ఇటీవల కాలంలో అమ్మిన ఆస్తులు ఏంటి, వీటి రిజిస్ట్రేషన్ వివరాలపై ఏసీబీ ఇచ్చిన నివేదికను పరిశీలించి త్వరలోనే హైకోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని కేసు విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. సుమిత్ర. రైట్, థాంక్యూ రామారావు.